మన అందరికీ తెలుసు, మన దేశంలో దంతవైద్య శాస్త్రాన్ని నియంత్రించడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948వ సంవత్సరంలో దంతవైద్య శాస్త్రం గురించి ఒక చట్టాన్ని పార్లమెంట్లో చేయబడింది. ఈ చట్టం పేరు డెంటిస్ట్ యాక్ట్ 1948. అలాగే డెంటిస్ట్ యాక్ట్ 1948 చట్టం వచ్చిన తర్వాత 9 సంవత్సరాలకు గాను దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ డెంటల్ కౌన్సిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేట్ డెంటల్ కౌన్సిల్స్ కూడా డెంటిస్ట్ యాక్ట్ 1948కు లోబడి పనిచేస్తాయి. 70 సంవత్సరాలకు పైగా డెంటిస్ట్ యాక్ట్ 1948 దేశంలో దంతవైద్య శాస్త్రాన్ని నియంత్రిస్తూ వస్తుంది. గత 70 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ డెంటిస్ట్ యాక్ట్ 1948లో చిన్న మార్పులు చేశారు, కానీ చట్టానికి కొత్త రూపాన్ని ఇవ్వలేకపోయారు. కానీ దాదాపుగా 70 సంవత్సరాల పైన తర్వాత ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం దంతవైద్య శాస్త్రానికి సంబంధించిన ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఈ చట్టం పేరే నేషనల్ డెంటల్ కమిషన్. గత 70 సంవత్సరాల పైన డెంటిస్ట్ యాక్ట్ 1948 మన దేశంలో అమల్లో వస్తూ వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకని డెంటిస్ట్ యాక్ట్ని 1948ని రద్దు చేసి దాని స్థానంలో ఈ నేషనల్ డెంటల్ కమిషన్ అని పిలువబడే కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు? అయితే ఈ కొత్త చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, మరియు దానికి సంబంధించిన పరిస్థితులు ఏంటి? గత 70 సంవత్సరాల పైన పాత చట్టం డెంటిస్ట్ యాక్ట్ 1948 దేశంలో ఏ విధంగా అమలు చేయబడింది? దానివల్ల దేశంలోని దంతవైద్య శాస్త్రానికి ఏమైనా ఉపయోగం జరిగిందా లేక నష్టం జరిగిందా? అలాగే నేషనల్ డెంటల్ కమిషన్ బిల్ అంటే ఏమిటి? మరి ఈ బిల్లులోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. మన దేశంలో డెంటిస్ట్ యాక్ట్ 1948 చట్టం స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటు ద్వారా అమలు చేయడం జరిగింది. దాదాపు 70 సంవత్సరాల ముందు మన దేశంలో సామాజికంగా, ఆర్థికంగా పరిస్థితులు వేరేగా ఉండేవి. సమాజంలో ప్రజలు అందరూ ఎంతో నీతి నిజాయితీగా మరియు నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడిపేవారు. అదే సమయంలో దేశం మొత్తంలో దంతవైద్యులు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. అందువల్ల ఈ డెంటిస్ట్ యాక్ట్ 1948 చట్టం చాలా బాగా పనిచేసేది. ఎలాంటి సమస్యలు ఉన్నా అవి సమాజంలో ఉండేవి కాదు. దంతవైద్యులు కూడా ఎంతో నిజాయితీగా దంతవైద్య సేవలను ప్రజలకు అందించేవారు. ప్రజలు కూడా ఈ దంతవైద్యుల నుండి దంతవైద్య చికిత్సలు తీసుకొని చాలా సాదాసీదా జీవితాన్ని గడిపేవాళ్ళు. ఇలాంటి పరిస్థితులు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే దాదాపుగా 40 సంవత్సరాలుగా ఉండేవి. కానీ తర్వాత క్రమంలో సమాజంలో నీతి నిజాయితీ తగ్గిపోయి అవినీతి పెరగడం మొదలుపోయింది. అదేవిధంగా దంతవైద్యులు కూడా పెరుగుతూ వచ్చారు. ఈ అవినీతి దంతవైద్య రంగానికి కూడా పాకింది. ఈ కారణాల వల్ల దంతవైద్యులలో నైతిక విలువలు తగ్గిపోయి వ్యాపారపరంగా దంతవైద్య శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. దీనివల్ల డెంటిస్ట్ యాక్ట్ చట్టం రాను తన ప్రభావాన్ని మరియు ఉనికిని కోల్పోయింది. ఈ చట్టానికి తగిన విధంగా అమలు చేయడం కూడా చాలా కష్టమైపోయింది. అసలు ఈ చట్టం గురించి కూడా ప్రస్తుతం దంతవైద్యులకు చాలామందికి తెలియదు. కారణం, ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే అవినీతి బురదలో కూరుకుపోయి బయటికి రాలేక, ఇంకా చేసేది ఏమీ లేక వారు కూడా అవినీతి పరులుగా మారిపోయారు. దీనివల్ల దేశం మొత్తంలో దంతవైద్య శాస్త్రం యొక్క విలువలు తగ్గిపోయాయి. పూర్తి స్థాయిలో వ్యాపారపరంగా కూడా మారిపోయింది. దీనివల్ల దంతవైద్య కళాశాలలో దంతవైద్య విద్యా ప్రమాణాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. ఈ విషయాన్ని గత 70 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు చూస్తూ వచ్చాయి, కానీ దీన్ని బాగు చేసే ఉద్దేశం కానీ ఎవరికీ లేకుండా పోయింది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై ఆలోచించి పూర్తి స్థాయిలో అవినీతి బురదలో కూలిగిపోయిన ఈ డెంటిస్ట్ 1948ని రద్దు చేసి దాని స్థానంలో నేషనల్ డెంటల్ కమిషన్ అనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ఈ మధ్యన లోక్సభ మరియు రాజ్యసభలో పాస్ చేయబడి రాష్ట్రపతి భవన్కు చేరింది. త్వరలోనే ఈ బిల్లు చట్టరూపం దాల్చి మన దేశం మొత్తంలో అమలు చేయబడుతుంది. అయితే ఈ నేషనల్ డెంటల్ కమిషన్ చట్టం డెంటిస్ట్ యాక్ట్ 1948 లాగా కాకుండా కొత్త విధి విధానాలతో రూపొందించబడింది. ఈ విధి విధానాలలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు ఏమిటో ఇప్పుడు మనం కొద్దిగా తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైనగా 4-5 విషయాల గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. ఇందులో మొదటిది అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డెంటల్ ఎడ్యుకేషన్ బోర్డ్, రెండవది డెంటల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, మూడవది ఎథిక్స్ అండ్ డెంటల్ రిజిస్ట్రేషన్ బోర్డ్, నాలుగవది పర్మిషన్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ డెంటల్ కాలేజెస్. తర్వాత విషయము స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఆర్ జాయింట్ డెంటల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం. తర్వాత ముఖ్యమైనది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఫర్ డెంటల్ స్టూడెంట్స్. ఇన్ని విధి విధానాలతో మొదటిదైన యూజీ అండ్ పీజీ ఎడ్యుకేషన్ బోర్డ్. మామూలుగా దంతవైద్య కళాశాల యూజీ స్థాయిలో మరియు పీజీ స్థాయిలో దంతవైద్య విద్యా ప్రమాణాలను ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది.
మరియు విద్యార్థుల యొక్క విజ్ఞానాన్ని మరియు వాళ్ళ చేతి పనితనాన్ని పెంచడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. తర్వాత క్రమంలో డెంటల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు యొక్క ఉపయోగం ఏమిటంటే దేశంలోని ప్రతి దంతవైద్య కళాశాలను పర్యవేక్షించి కళాశాల ప్రమాణాలను ఆచితూచి తనిఖీలు చేసి వాటికి రేటింగ్స్ ఇస్తారు మరియు పూర్తి స్థాయిలో దంతవైద్య కళాశాలను అసెస్మెంట్ చేస్తారు. దీనివల్ల దేశంలో ఎవరైనా దంతవైద్య విద్యను అభ్యసించేవారు ఈ అసెస్మెంట్ రేటింగ్ని చూసి వారే స్వయంగా దంతవైద్య కళాశాలని ఎంచుకుంటారు. ఈ విధానం దంతవైద్యం అభ్యసించాలన్న వారందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చే విధి విధానం ఏమిటంటే ఎథిక్స్ అండ్ డెంటల్ రిజిస్ట్రేషన్ బోర్డు. ఈ బోర్డు విషయానికి వస్తే ఈ బోర్డు కింద దంతవైద్యులు రిజిస్ట్రేషన్ కావచ్చు, వారి యొక్క ప్రాక్టీస్ గురించి కావచ్చు, వారి ప్రవర్తన గురించి కావచ్చు, మరియు వారి యొక్క ప్రాక్టీస్ విధానాల గురించి కావచ్చు. వీటన్నిటిని ఉన్నత స్థాయిలో రాష్ట్రంలో నిలపడానికి ఈ బోర్డు కృషి చేస్తుంది. మరొక ముఖ్యమైన విధి విధానం ఏమిటంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ విషయంలోని ముఖ్య అంశం ఏమిటంటే ఇది ఫైనల్ ఇయర్ యూజీ డెంటల్ ఎగ్జామినేషన్ అని చెప్పవచ్చు. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ బోర్డు బీడీఎస్ కోర్సులను ఫైనల్ ఇయర్లో నిర్వహించాలని నిర్ణయించారు. కానీ నేషనల్ డెంటల్ కమిషన్ బిల్ రూపొందించినప్పుడు మాత్రము ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ని బీడీఎస్ కోర్స్ తర్వాత నిర్వహించాలని బిల్లో పొందుపరచడం జరిగింది. కానీ ఈ విషయంలో కొంత వ్యతిరేకత రావడం వలన నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ని బీడీఎస్ కోర్సులోని ఫైనల్ ఇయర్లో నిర్వహించాలని ప్రస్తుతం నిర్ణయించారు. కానీ భవిష్యత్తులో ఈ విధానం మారే అవకాశం లేకపోలేదు. ఈ ఎగ్జిట్ టెస్ట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే దంతవైద్య శాస్త్రం పూర్తి చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి మరియు డెంటల్ కౌన్సిల్లో డిగ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితమైన నియమ నిబంధనలతో ఈ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఎప్పటి నుంచి నిర్వహిస్తారంటే నేషనల్ డెంటల్ కమిషన్ చట్టం ఈ దేశంలో అమలుపరిచిన సంవత్సరం నుండి 3 సంవత్సరాల తర్వాత అమలు చేయబడుతుంది. ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఇంకా దేనికోసం ఉపయోగపడుతుంది అంటే డెంటల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ కూడా అవసరమవుతుంది. ముఖ్యంగా ఈ చట్టం గురించి చెప్పాలంటే ఇది పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. బయటి వారు ఎవరూ కూడా దీనిలో జోక్యం చేసుకోకుండా ఈ విధి విధానాలు ఈ చట్టంలో పకడ్బందీగా రూపొందించడం జరిగింది. ఎంత స్వయం ప్రతిపత్తి కలిగిన చట్టమైనా ఈ చట్టంలో నియమాలను సరిగ్గా అమలుపరచడానికి ఈ చట్టం అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఇంతకుముందు డెంటిస్ట్ యాక్ట్ 1948లో ఈ విధానం లేదు. అంటే ఈ చట్టం సరిగా అమలు చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వం నేరుగా కలగజేసుకొని ఈ చట్టాన్ని సరైన దారిలో ముందుకు తీసుకువెళ్ళి మంచిగా చేయడానికి కావాల్సిన అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేషనల్ డెంటల్ కమిషన్ చట్టం మన దేశంలో అమలు చేసిన తర్వాత పూర్తిగా అవినీతి తగ్గిపోతుందని, అంతా నీతి నిజాయితీగా ప్రవర్తిస్తారని, విద్యార్థులకు మంచి దంతవైద్య విద్య దొరుకుతుందని నేను చెప్పడం లేదు. కానీ చాలా పెద్ద స్థాయిలో మార్పులు జరిగే అవకాశం ఉంది. మన దేశంలో అవినీతి ఏ విధంగా పెరిగిపోయిందో అందరికీ తెలుసు. కానీ ఈ కొత్త చట్టం వల్ల దంతవైద్య శాస్త్రంలో మార్పులు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. చాలామందికి మంచే జరుగుతుంది. ఈ చట్టాన్ని 100% నిజాయితీగా ముందుకు వెళ్తుందని చెప్పడం చాలా కష్టం. కానీ చాలా పెద్దగా మరియు మంచి మార్పులు మాత్రం జరుగుతాయని ఖచ్చితంగా చెప్పగలను. ఈ మార్పులు ఏమిటో, అసలు ఈ చట్టం యొక్క ఉద్దేశాలు సరిగ్గా అమలు అవుతాయో లేదో మనం వేచి చూడాల్సిందే తప్ప భవిష్యత్తు గురించి చెప్పలేం. మరొక విషయం ఏమిటంటే నేషనల్ డెంటల్ కమిషన్ చట్టం దేశం మొత్తంలో అమలు చేసిన తర్వాత ఇప్పటివరకు దంతవైద్య శాస్త్రంలో ఉన్న దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. ఇక్కడ దళారీ వ్యవస్థ అంటే ఇన్ని రోజులు క్లినికల్ డెంటిస్ట్రీకి, ఇన్స్టిట్యూషనల్ డెంటిస్ట్రీకి మరియు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మధ్యవర్తులుగా ఉండి రాయబారాలు చేసే మన దేశంలో దంతవైద్య శాస్త్రాన్ని భ్రష్టు పట్టించిన వారందరికీ దళారీ వ్యవస్థ అనే పేరు ఆపాదించవచ్చు. ఈ దళారీ వ్యవస్థ పూర్తి స్థాయిలో మాయమైపోతుందని చెప్పడం కూడా చాలా కష్టం. కానీ దాదాపుగా చాలా వరకు వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. మరొక విషయం ఏమిటంటే ఈ నేషనల్ డెంటల్ కమిషన్ చట్టం అమలు చేసిన 3 సంవత్సరాల తర్వాత నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఆ సమయంలో మన సమాజంలో కొత్తగా చాలా వరకు ఈ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ కొరకు కోచింగ్ సెంటర్లు ప్రారంభమవుతాయి. ఆ క్రమంలో ఈ కోచింగ్ సెంటర్లు చాలా లాభదాయకమైన వ్యాపారంగా మారుతుంది. ఏది ఏమైనా నేషనల్ డెంటల్ కమిషన్ చట్టం అమలుపరిచిన తర్వాతనే మన దంతవైద్య శాస్త్రం యొక్క భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.